కూరుంటే అవ్వో ఇంత పువ్వు ఉంటే అవ్వో నీ కొడుకులు బిడ్డలు చల్లంగుండా అవ్వో దండం పెడతా తల్లి తల్లి. చీచి నా నోట గీ పాట అత్తంది. నీ అవ్వ ఎవరు నింటే నా ఇజ్జతమానం పోతుంది. నేను పాడవలసిన పాట ఏంది, నా రేంజ్ ఏంది. ఎవరు ఇన్లే కదా, ఇంకో పాట పాడతా. ఇంత తొక్కుంటే అవ్వో ఇంత ముక్కుంటే అవ్వో మీ మొగళ్ళు తెచ్చుకున్న మందుంటే గింతనన్నావో అవ్వో అవ్వా అవ్వా అవ్వ అవ్వ అవ్వ. నాకు తినే కాడ మొహమాటం లేదు, తాగే కాడ మొహమాటం లేదు. ఏది నెయ్యి కమ్మగా తింటా, మంచిగా తాగుతా. అగో ఊళ్ళో ఎవరు లేరేంది, ఎవరి ఇంటికి పోయినా తాళం లేచా కనబడతానే. ఇవాళ లేచిన గడి మంచిగా లేనట్టున్నది. ఇవాళ పడతలు పట్టట్టే లేవు. ఇవాళ లేచిన గడియ మంచిగానే ఉన్నది. లచ్చిందేవి నా దగ్గరికి వచ్చింది. ఎవరు చూస్తలేరు కదా, ఎవరు చూస్తలేరు. మళ్ళీ రూపాయి లాభం. అగో ఇయ్యాలేంది అన్ని రూపాయి బిల్లలు నా కంటికి కనబడతాయి. ఇన్ని రోజులు నా కంటికి కనబడలేదని మస్తు తిట్టుకున్నా. అన్ని రూపాయి బిల్లలు ఒక్కడేసారి కనబడే వరకు నాకు మస్తు సంబరం అనిపిస్తుంది. ఎవరు చూడ ముందుకు జేబులు వేసుకొని పోతా. అబ్బా ఇవాళ ఎంత లాభం. రావాలి రావాలి చెప్పండి రావే. ఏంది గుళ్ళే ప్రసాదం కోసమని నేను తెచ్చినావా లేదా? పిచ్చిది, నేను ఇంట్లో పొంటి కూర అడుకొని పోతే ఇది గుడికి పోయి ప్రసాదం తేలే అంటుంది ఏంది. అది అట్టనే అనుకోవాలి, నీ ఇట్లనే వేయాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. తప్పుడు వేయవేంది? ఇవాళ గుడి బంద్ చేసిరే, అందుకే ప్రసాదం తేలే. అవు కదా, గుడి వెనుక నర్సయ్య చనిపోయిందని గుడి మూసేసిరు కదా. నేను ఏరుకున్న చిల్లర పీను విన తల్లిందా ఏంది? పీని విన తల్లింది అయితేంది, ఏనుగు విన తల్లింది అయితేంది, రూపాయి రూపాయనే, దాని విలువ తగ్గుతుందా? అగో మళ్ళా నీకు నువ్వే మాట్లాడుకుంటానవేంది? ఏం లేదు రావాలి, తోవంటి రాంగా రూపాయి బిల్లలు దొరికితే జేబులు వేసుకొని వచ్చినా. ఇంకా దొరికినాయా? రోడ్డు మీద గవాన్ని ఎక్కడి? నిజం చెప్పు, దొరికినాయా లేకపోతే పీనుగ మీద పడ్డే ఏర్కచ్చుకున్నావా? అమ్మ దీనమ్మ, దీనికి అనుమానం వచ్చింది. గట్ అనుమానం పడకే రావాలి. ఊళ్ళో నేను ఎంత మానంగాల్లోని, ఎంత పెద్ద మనిషిని, గా పీని మీద చిల్లర పైసలు ఏర్కచ్చుకుంటానానే. అబ్బో నువ్వు పెద్ద మనిషివా? ఒక్క దెబ్బ వేసిందనుకో సొప్ప బెండు లెక్క 2 వక్కలైతావు. చేసినవుతి ఆకులు అన్నం వేసి పెడితే నేను ఆకాశంటోన్నా షిప్పలేసి పెట్టు అన్నారట వెనకటికి నీ ఆసంటోడు. ఆడెవడో అడుకున్నట్టు అయి ఉంటాడే, నేను కాదు. నీకు ఆనికి పెద్ద తేడా ఏం లేదు. రవలి ఇప్పుడు నన్నేమన్నా అన్నవానే? ఏమన్నా అంటే అంటే తిట్టినవా అంటానా? రామ రామ, కట్టుకున్న మొగుని ఎవరన్నా తిడతారా? అయినా నువ్వు నన్ను ఎందుకు తిడతావే? నేనంటే నీకు మస్తు ప్రాణం, అంతా నా భ్రమ. తిట్టుడు కాదు, నిన్ను పిండి విసికినట్టు విసికి సర్వపిండి గిన్నెకు పెట్టి పొయ్యి మీద పెట్టి కాలవాలే. ఇది నిజంగానే అంటాందా నా భ్రమణ? నడువు, ఇంట్లో కూరగాయలు తెమ్మంటే తేలే, ఇప్పుడు ఏం వండాలి? అరే కూరగాయలు ఏం లేవు కదా, ఉండు నేను పోయి పట్టుకత్తా. ఏం పట్టుకొస్తావు? ఇక కూరగాయలకే కోడిని పట్టుకత్తా. ఏంది నువ్వు కోడిని తెస్తావా? ఎప్పుడు పెళ్లిల కాడ దినాల కాడ తిన్నదే కానీ ఈ ఇంట్లో ఎప్పుడన్నా కౌసు కూర తిన్నావా? అయినా నువ్వు తెచ్చింది లేదు, నేను తిన్నది లేదు. ఏది తేపో చూస్తా. నీ అవ్వ నాకు అది పెద్ద లెక్కనానే. మనకు దొరికిన చిల్లర పైసలతోటి కోడిని తెస్తా. నేను వచ్చేసరికి అల్లం వెల్లిపాయ మసాలా మంచిగా నూరు పెట్టు, సరేనా?
మా చెల్లె పెళ్ళైనప్పటి సంది ఎప్పుడు ఇంటికి రాలేదు. ఓ 4 రోజులుండి తిని తాగి నేను ఒప్పుకున్న కట్నం పైసలు మా బావకి ఇచ్చిపోతా. అగో మా బామార్దగాడు ఎందుకు ఇప్పుడు వస్తాడు? నేను లేక లేక కోడి తెచ్చుకుంటాంటే ఈడు ఇప్పుడే రావన్నా. ఈయనకి కోడి కూర వేసిందనుకో కాలు బొక్క కాడ నుంచి కరకర నవ్వుతాడు. అరే ఆగురా, నేను చచ్చిపోయినట్టు నా చుట్టూ తిరుక్కుంటా శ్లోకాలు ఎత్తానవేంద్రా? శోకాలు కాదు బావా, రాగాలు. అవు బావా, ఎట్లున్నావు? ఇప్పటిదాకా మంచిగానే ఉన్నారా? చెల్లెగిట్లా మంచిగున్నారా? అరే నువ్వు ఇంటికి పోరా. నిన్ను ఇడిచిపెట్టినే ఇంటికాడ ఏం చేస్తా బావా, నేను కూడా అత్తపా. అరే చెప్తున్నావారా పా. మా బావకు నేనంటే ఎంత ప్రేమనో నేను వచ్చినా అని చెప్పి కోడిని కొన్నాడు. మా బావ బంగారం. రావన్నా మంచిగా ఉన్నావా? బాగున్నావు? ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. సరే కూర్చున్నదా? ఆనకేమైంది? దుడ్డ కొక్కులు ఎక్కున్నాడు. అదేంది చెల్లె, ఎవరికైనా గోడకు దేవుళ్ళ ఫోటోలు పెడతారు, లేకుంటే చిన్నపిల్లల ఫోటోలు పెడతారు. మీరేంది కూరగాయలు, పండ్లు, చాయ్, టిఫిన్లు? అరే దాన్ని అడిగితే దానికేం తెలుస్తుందిరా? నన్ను అడుగు, నేను చెప్తా. చెప్పు బావా. పొద్దుగాల లేచి మనం ఏం చేస్తాం? ఏం చేద్దాం? మొహం కడుక్కొని చాయ్ తాగుతాం. అక్కడ ఏమున్నది? చాయ్ కప్పు ఉన్నది. దాన్ని చూసుకుంటే నీళ్లు తాగితే చాయ్ తాగినట్టే. చాయ్ కప్పు చూసుకుంటూ నీళ్ళు తాగితే చాయ్ తాగినట్టేనా? ఓరి పిసోడా, దీనికే నువ్వు గట్ట నోరు తెలిస్తే గట్టు పక్కన ఏమున్నది? ఇడ్లీ, దోశ, వడ, ఊతప్ప. అరే పిసోడా, రాత్రి మిగిలిన సద్దన్నం ఉంటది కదా, అది తినుకుంటా నీ కళ్ళ ఏ తినబుద్ధి అయితే దాన్ని చూసుకుంటూ తింటే మంచిగా రుచి అనిపిస్తుంది. అది తిన్నట్టు మనకు ఫీలింగ్ కూడా ఉంటుంది. ఏంది పాసిపోయిన అన్నం తినుకుంటా అది చూసుకుంటా ఫీల్ అవ్వాలనా? సరే కానీ మరి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినాలనిపిస్తే ఏమున్నదిరా, పోస్టర్లు తీసుకొచ్చి అతికెత్తా, అట్టి అన్నం తినుకుంటే ఫీల్ అవుతా బిర్యానీ తిన్నట్టే. ఇంకా ఫోటోలో చూసుకుంటా అన్నం తినడేంది? పిచ్చి గిట్ట లేచిందా ఏంది? పిచ్చి కాదన్నా, పీసిడి. పిల్లగాడు చక్కగా ఉన్నాడు, ఖర్చు పెట్టడని నాకు ఇచ్చి చేసిర్రు. ఈయననేమో తిన్న ఎంగిల్ చేతిని కూడా దులిపాడు. అట్లే ఉన్నా చెల్లె. పిసోనికి పీకిత్తనట, పలిగేదా కూర్చుందట. ఏంది బావా ఇంకా బొమ్మలను చూసుకుంటా కడుపు నింపుకునేది? అరే నేను పిచ్చోన్నైనా మీ చెల్లెని ఒక్కరోజు ఉపాసం వచ్చిందారా? దాన్ని అడుగు, రోజు 10-20 కూరలతోటి అన్నం తినిపిస్తానా? ఎన్ని తీర్లు పెడుతున్నావేంది? టమాటా, బెండకాయ, గోడిచిక్కుడుకాయ, బోడకాయకాయ, పుల్లగంద, ములక్కాయలు ఇన్ని తీర్లు పెడతానరా. అవునా చెల్లె? బావా నిన్ను అపార్థం చేసుకున్నా, తప్పైంది బావా. నువ్వు గొప్పని బావా, నిజంగా మా చెల్లెను మంచిగా చూసుకుంటున్నావు. ఆపుతావా? ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్నం వండుడు తప్ప కూర ఎప్పుడన్నా అండినా? అయినా అన్ని తీర్లు నేనెప్పుడు అండినా? అన్ని తీర్లు అండలేదా? మరి అండకపోతే కూరలన్నీ ఎక్కడి? మనం వండుకోకపోతే ఏందిరా? ఈ ఊళ్ళో అంటారా? ఈ ఊళ్ళో 7 వాడలు ఉన్నాయి. వారనుకో వాడా. గుళ్ళే ప్రసాదం అన్నప్పుడే అనుమానం వచ్చింది. అయినా గుళ్ళే కూరలు ఎక్కడ వండుతారా? ఊర్లే అడకచ్చి పెడతానవేంది నాకు? అడుక్కునుడు ఏంది? అడుక్కునుడు గిన్నె పట్టుకొని మా రవ్వలు లేదు ఊరికి పోయింది అన్న. వాళ్ళు గిన్నె తీసుకపోయి కూర వేసి ఇచ్చిర్రు.
దాన్నే అడుక్కుని అంటారు బావా. అందుకేనా ఊళ్ళో ఎవరు కనబడ్డా ఎప్పుడు వచ్చినావు రవలి అని అడుగుతారు. ఆ, అంతే. చెల్లే ఇక నేను ఉండా పోతా. ఒక వారం రోజులు ఉందామని వచ్చిన. అట్లే బావకి ఇచ్చే కట్నం పైసలు కూడా ఇచ్చిపోదాం అనుకున్నా కానీ ఇక నీకే అడకచ్చి పెడతాడు. ఇక బావ నాకెక్కడి నుంచి అడకచ్చి పెడతాడు. కట్నం పైసలా? కట్నం పైసలు ఇచ్చరాకి ఇన్ని మంచిగా చూసుకోవాలి. బామ్మారిది నువ్వు వచ్చినావనే కాదురా నీ కోట తీసుకొచ్చింది. నువ్వు పోతానంటే ఎట్లరా? పెళ్ళంతో లొల్లు పెట్టుకున్నా మంచిదే కానీ బామ్మారిదిని మంచిగా చూసుకోవాలిరా. రావాలి నువ్వు పోయి మాలు మసాలు నూరుకోవే, నేను కోడి కోసుకొత్తా. సరే. అరే బామ్మారిది నువ్వు వచ్చినావని కోడి కోసిండ్రా, కట్నం పైసలన్నీ మొత్తం అప్పైపోవాలి. బావా కట్నం పైసల కోసమే కొన్ని కోసినట్టు చెప్తాయింది మాయితది. సరే రవలి మీ అన్నకు పెద్ద పెద్ద ముక్కలయ్యే తినో సిగ్గుపడకుండా. శంకర్, అరే శంకర్. ఏంటి దగ్గర పోదన్నా? మా బామ్మారిది వచ్చిండు, ఇప్పుడే కోడి కోసుకొని తింటాను. ఏమన్నా పని ఉంటే రేపు పొద్దున్న రాపో. ఇదేం పనిరా? పీనుగు పైన దానిలో పైసలు ఏర్కచ్చుకొని కోడి కొనుక్కొని కోడి కూర తింటున్నారా? ఏంది పీనుగు మీద చల్లిన పైసలతోటి కోడిని కోసినావా? ఇవ్వైతే ఏందిరా? పైసలతో కోడిని కొనుకొచ్చుకున్నావా కోసుకొని తింటానవా? గవ్వన్నీ ఎందుకు? చెల్లే నేను ఒక్క నిమిషం కూడా ఉండా, నేను పోతా. పోతే పోతే కానీ కట్నం పైసలు ఎవిరా? నీకు కట్నం పైసలే కావాలి కదా? అవును. అగో కట్నం పైసలు ఇవ్వంటకి పేపర్ రాసి ఇస్తాను ఏంద్రా? దాని మీద ఏం రాసి ఉన్నది? 1,00,000. నీకెంత ఇయ్యాలి? 1,00,000. దానికి దీనికి చెల్లు. గోడకున్న ఫోటోలు చూసుకుంటా తినవన్నప్పుడు నేను కూడా గిట్టే షాక్ అయినా. ఇక ఏం చెప్తా, నేను కూడా గోడ కంటేసి రోజు చూసుకుంటా 1,00,000 అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి కథలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా ఇంకా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.